ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఈనాటి మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. ఈ మొన్న జరిగినటువంటి నెల్లూరులో సాంప్రదాయ ఒక అకాడమీ నిర్వహించినటువంటి జీనియస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి మన సంయుక్త నృత్య కళా నిలయం నుంచి 11 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ రోజు దిత్వా తుఫాన్ ఉండడం కారణంగా వాళ్ళ చేతుల మీదుగా మనం ఆ సర్టిఫికేట్లని అందుకోలేకపోయాము. కాబట్టి వాళ్ళు గౌరవంగా మనకి ఇంత దూరం తీసుకొచ్చి ఆ సర్టిఫికేట్ని మనకి హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన సంయుక్త నృత్య కళా నిలయంలో మున్సిపల్ కమిషనర్ సార్ చేతుల మీదుగా ఈరోజు అక్కడ పార్టిసిపేట్ చేసిన ఆ 11 మంది చిన్నారులకి మనం ఆ రికార్డ్ సర్టిఫికేట్స్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలకు చిన్నారుల తల్లిదండ్రులకు ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఇక్కడ సంయుక్త నృత్య కళా నిలయం ఆవరణలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొన్న నెల్లూరులో జరిగిన ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవ్వాలి, బట్ ఆ రోజు సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది, కొంచెం టౌన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను. మేడంకి అక్కడ మన లిఖిత మేడం గారికి నృత్య శిఖామణి అవార్డు వచ్చినందుకు ప్రస్తుతం ఫస్ట్ ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే చిన్నారులు ఎవరైతే ఆ రోజు పర్ఫార్మెన్స్ చేసి అక్కడి నుంచి అవార్డులు గెలుచుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలానే మీరు ఈ డ్యాన్స్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీ టీచర్ చెప్పినట్లు ఏదో ఒక యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటేనే మనలో ఉన్న విభిన్నమైన ప్రతిభ అనేది బయటపడుతుంది. చదువుతో పాటు కంపల్సరీగా యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేస్తేనే మన లైఫ్లో ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. చాలామంది స్టడీస్కి ఇంపార్టెంట్ ఇస్తారు, బట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తేనే మన లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తాయి. యాజ్ ఇఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్ అకాడమిక్స్లో ఉంటేనే మనము ఒక లీడర్గా ఎదగలేము. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటేనే ఒక మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఇతరత్ర మనలో ఉన్న టాలెంట్ కానీ బయటపడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసికల్గా డ్యాన్సర్గా వెళ్తుంటే ఒక స్టేజ్ ఫియర్ అనేది ఐ థింక్ మీకు అందరికీ కూడా లేకుండా ఇప్పుడు అదొక క్వాలిటీ వచ్చేసింది. బేసికల్గా సౌత్ ఇండియన్స్కి ముఖ్యంగా స్టేజ్ ఫియర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఈ జాబ్లో వచ్చేంత వరకు కూడా ఎవరు స్టేజ్ ఎక్కి మాట్లాడాలని చాలా భయం అయ్యేది. సో బై ఎక్స్పీరియన్స్ ఇప్పుడు కొంచెం నేను అది అధిగమించగలిగాను. ఇప్పుడు పిల్లలు ఈ ఏజ్లో డ్యాన్స్ చేస్తున్నారంటే సో వాళ్ళకి ఆల్రెడీ ఆ స్టేజ్ ఫియర్ అనేది పోయినట్లే. సో ఇది చాలా ముఖ్యం. రేపు పొద్దున మనకి ఎక్కడైనా ఇంటర్వ్యూస్లో అటెండ్ అవ్వాలన్నా, లేకుంటే ఎక్కడైనా కాలేజీ స్కూల్లో కానీ ఏదైనా ఫంక్షన్లో పార్టిసిపేట్ కావాలన్నా స్టేజ్ ఫియర్ ఉండకూడదు. సో అలానే ఈ స్కిల్ చేయడం వల్ల కూడా మీకు ఫిజికల్ యాక్టివిటీ వస్తుంది, తర్వాత మీరు రిమెంబరెన్స్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీకు మన బాడీ అండ్ మైండ్ కోఆర్డినేషన్ తోటి చేయాల్సి ఉంటుంది డ్యాన్స్ అనేది. కాబట్టి అలా మీలో ఉన్న సృజనాత్మకత ఇతరత్ర స్కిల్స్ను కూడా ఈ డ్యాన్స్ అనేది వెలికి తీస్తుంది. కాబట్టి నేను చెప్పేది పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకు కూడా కంపల్సరీగా అందరూ ఈ డ్యాన్స్ ట్రైనింగ్ని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతూ, పిల్లలు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి అవార్డులు గెలుచుకొని మన కావలి పట్టణానికి మంచి పేరు తీసుకొని రావాల్సిందిగా కోరుతూ వాళ్ళందరికీ కూడా ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా డెఫినెట్గా మంచి అవార్డ్స్ తీసుకొని రావాల్సిందిగా ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు సురేంద్ర గారికి, లిఖిత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సంయుక్త నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో నాట్యమయూరి అందరికీ చిరపరిచితురాలు, ఈరోజు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మంచి పేరు ప్రఖ్యాతిస్తున్నటువంటి కుమారి లిఖిత ఆధ్వర్యంలో ఇటీవల నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటైనాయి. ఈ నేపథ్యంలో 300 మంది హాజరయ్యారు. వారిలో 11 మందికి ఒక్కొక్కరికి 3 అవార్డు చొప్పున
ఎన్నిక కాబడ్డారు. వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 అవార్డ్స్ ఏంటి అంటే నృత్య శిఖామణి అవార్డ్, నృత్య శిఖామణి అవార్డు ఒకటి, రెండోది జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, మూడోది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్. ఈ 3 రావటం అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావు. మన దగ్గర నైపుణ్యత, మన ఉన్న జిజ్ఞాస, మనం ఉన్నటువంటి చేసేటటువంటి నృత్యం, ఈ అన్నింటిలో భాగంగా మనకు ఆ అవార్డు లభించడం చాలా గొప్ప విషయం. మరి ఈ నృత్య కళా నిలయానికి మంచి గుర్తింపు ఉంది మొదటి నుంచి కూడా. పుట్టిన చిన్న చిగురు కూడా చావి అన్నట్టు ఇక్కడ తర్ఫీదైనటువంటి బిడ్డలు ఎంతోమంది మంచిగా రాణిస్తున్నారు. అదేవిధంగా దీని వెనక ఎంతోమంది ప్రేమాభిమానులు, ఆత్మీయులు, ప్రేమానురాగాలు పంచేటటువంటి వ్యక్తులు ఉండబట్టి సంయుక్త సేవా సంస్థ కూడా ముందుకు నడుస్తుంది. ఎంతోమంది యొక్క ప్రేమాభిమానాలు చొరగొంటుంది. ఈ నేపథ్యంలో లిఖిత వయసులో చిన్నమ్మాయినా మరి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని అందరి మన్నలు పొందుతూ ముందు కావాల్సిందంటే వినయం, విధేయత. ఈ రెండు కళ్ళు లాంటివి. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఈ 2 ఉంటాయో మనం ఎక్కడైనా రాణించగలం, ఎక్కడైనా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోగలం. కాబట్టి మన లిఖితమ్మకు మనం అందరి యొక్క ఆశీస్సులు, శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ 11 మందికి పేరు పేరున మా అందరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా శుభాశీస్సులు, శుభాభినందనలు తెలుపుకుంటూ ఇక రాబో రోజుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని లిఖిత నాట్య నిలయానికి మంచి గుర్తింపు తేవాలని, అందరి మన్నలు, ప్రేమాభిమానాలు పొందాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు సంయుక్త నృత్య కళాశాల క్రిస్టియన్పేట ఫస్ట్ లైన్లో ఈ అవార్డుల ప్రదర్శన మరి బహుకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాట్య శిఖామణి, నృత్య శిఖామణి అని మన లిఖితకు అవార్డు రావడం, అదే గిన్నీస్ బుక్ రికార్డ్ మన నృత్య కళాకారుల చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ఈ నృత్య కళా నిలయం దినదిన వృద్ధి జరిగి ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చిన్నారుల చేత, ఇంతకుముందంతా గతంలో పెద్ద వాళ్ళ చేత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు బుడ్డి పిల్లకాయలు కనిపిస్తున్నారు ఇదంతా. వీళ్ళందరూ జిల్లా స్థాయి అక్కడ వెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో జూనియర్స్ విభాగంలో మీరు ట్రైనింగ్ తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే లిఖితమ్మ గతంలో హైదరాబాద్ నుంచి నాట్యపోయే అవార్డు తీసుకొచ్చుకుంది. ఈసారి ఇదే రికార్డ్స్ మళ్ళీ మన జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా రికార్డ్స్ వచ్చింది. కావల్లో నృత్య కళా నిలయం అంటే లిఖితమ్మ అనే ముద్ర పడిపోయింది చాలామందికి. లిఖితమ్మ ఇలాగే మంచి భవిష్యత్తు ఉండాలని, మంచి అభివృద్ధిలోకి రావాలని, అదేవిధంగా ఈ చిన్నారులు మంచి భవిష్యత్తుతో భగవంతుని ఆశీర్వచనంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆత్మీయులు, ప్రముఖ వైద్యులు, కమిషనర్ గారు, నేత్ర వైద్యులు, మా భాషా గారు, శివప్రసాద్ రెడ్డి గారు, అజిత్ బాషా అందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా పేరెంట్స్ ఎంతో ప్రేమతో పిల్లల్ని ఎంకరేజ్ చేసి, మరి బ్రహ్మంగారంటే గురువు ఉండాలి, సిద్ధాంతి శిష్యుడు ఉండాలంటున్నాం. మనం లిఖితంలో ఒక జిజ్ఞాస ఉన్నది. ఖచ్చితంగా మన బిడ్డలకు మనం నేర్చుకోవాలి. మన కళ, మన నేర్పరితనము మనతో ఉండకూడదు. ఇతరులకు పంచినప్పుడే పంచే కొద్ది పెరుగుతుంటుంది. ఆత్మీయత కానీ, అనురాగం కానీ, విద్యను కానీ ఇతరులకు ఇచ్చే కొద్ది పెరుగుతుంటుంది. బావిలో నీళ్లు చేసే కొద్ది ఎలాగా నీళ్లు ఓటు వస్తుంది. అలాగే ఆమె బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. నేర్పరితనంలో నిష్ణాతురాలు అయిపోతుంది. సైమల్టేనియస్గా 10 మంది బిడ్డకు నేర్పించకూడదు. మరి కావలి పట్టణంలో లిఖితమ్మ ఎంతో శ్రద్ధాభక్తు తాను
మంచి నాట్యానికి నాట్యమయుడిగా నాట్య చికామణిగా తయారైంది. బిడ్డలను కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా చక్కగా తీర్చిదిద్దున్నదంటే చాలా చాలా గర్వకారణం చెప్పాలి. మరి హైదరాబాద్లో కానీ ఎక్కడ ప్రపంచ స్థాయిలో మన అంతర్జాతీయ స్థాయిలో మరి ఇంటర్నేషనల్ గిన్నిస్ రికార్డ్ సాధించిందంటే నీకు కాదు నాకు కాదు, కావలి పట్టణానికే మకుటాయమానము ఎవరంటే గంగపట్ల సురేంద్ర గారి ముద్దుల తనయ్య లిఖితమ్మ అని చెప్పాలి. గివ్ బ్లాక్ క్లాస్. మరి ఇలాంటి బిడ్డ దగ్గర మరి మనం చిక్కడము కావాలి పట్టడం గర్వకారణం కాబట్టి మీ బిడ్డల తల్లిదండ్రులు బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఆమె దగ్గర మంచి ఏదో మన రావుగోపాల్ చెప్తున్నాడు, అరే మనిషి అన్నాక ఏదో కొద్దో గొప్ప కళాపోషణ ఉండాలి కిట్టిగా. కానీ బిడ్డల ఖచ్చితంగా ఇప్పుడు అప్డేట్ కావాలంటే మనుషులు ఏదో ఒక ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉండాలి. 64 కళలో ఒక డ్యాన్సు, పాఠము, రాగం, తాళం, పల్లవి ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి లిఖితం యొక్క కష్టానంతా కూడా బిడ్డలు ఎంతో ఉత్సాహం నేర్చుకుంటున్నారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా చక్కగా బిడ్డలకు నేర్పించాలని కోరుకుంటూ దేవుని ఆశీస్సు మెండిగమని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శివప్రసాద్ సార్ గారిని కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సంయుక్త కళా నిలయం అవార్డుల ప్రదానోత్సవాన్ని చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ శ్యామకుమార్ గారు, వైద్యులు సుబ్బారావు గారు, మా సంయుక్త సేవా సంస్థ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సమావేశానికి ఇచ్చినటువంటి చిన్నారుల తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. పిల్లలందరికీ శుభాశీస్సులు. సంయుక్త కళా నిలయంలో తండ్రి బాటలోనే పయనిస్తూ లిఖితమ్మ కాలంలో ఎందరో చిన్నారులను నాటి కళాకారులను తయారు చేస్తూ ముందుకు సాగుతున్నది. గతం హైదరాబాద్ వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ తన శిష్యురాళ్లతో నాట్యం చేయించి ఎన్నో అవార్డులు, ఈ మధ్య నెల్లూరులో 11 మంది కూడా తన నాట్య ప్రదర్శనతో అవార్డులు తీసుకురావటం ఎంతో గర్వంగా ఉంది. పిల్లలు చదువులోనే కాకుండా ఆటపాటలు, నాట్యంలో కూడా ముందుండాలి. ఆటపాటలు, నాట్యంలో ఆరోగ్యం కూడా చాలా మంచిది. అలాగే లిఖితమ్మ ఆధ్వర్యంలో ఇంకా ముందు చాలామంది శిష్యులు తయారై కావలికి పేరు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.